ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు మీ టెలిగ్రామ్ అకౌంట్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. జస్ట్ 2 మినిట్స్లో మీరు డిలీట్ చేసేయచ్చు. ఫస్ట్గా నేను ఆ టెలిగ్రామ్ అకౌంట్ని ఓపెన్ చేసుకున్నాను. అండ్ పైన మనకు 3 లైన్స్ కనిపిస్తాయి కదా, ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకొని కింద సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత కింద మనకు టెలిగ్రామ్ ఫ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని కిందికి స్క్రోలింగ్ చేసుకోవాలి. అండ్ స్క్రోలింగ్ చేసుకుంటే మనకు లాస్ట్లో మనకి ఇక్కడ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. ఇక్కడ మనకు యువర్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఇందులో మనకు ఫోర్త్ వన్ ఇక్కడ డిలీట్ యువర్ టెలిగ్రామ్ అకౌంట్ అని ఆప్షన్ చూడండి. ఇక్కడ బ్లూ కలర్, ఇక్కడ అన్ని బ్లూ కలర్లో ఉంది. సో ఇక్కడ డిలీట్ యువర్ అకౌంట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ డీయాక్టివేషన్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అనే ఆప్షన్, ఇక్కడ మనకు డీయాక్టివేషన్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ పేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ బ్లూ కలర్లో డీయాక్టివేషన్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ యువర్ ఫోన్ నెంబర్, అంటే మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే మీరు ఐడిని డిలీట్ చేసుకోవాలనుకున్నారు అకౌంట్ని, ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ కంట్రీ కోడ్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్లో మన ఇండియా కాబట్టి +91 ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ కోడ్ అనేది వస్తుంది. కన్ఫర్మేషన్ కోడ్ అనేది మనకు మీ మొబైల్ నెంబర్ నోటిఫికేషన్లో రాదు, ఇది టెలిగ్రామ్ యాప్లోనే వస్తుంది మనకు. ఈ విధంగా టెలిగ్రామ్లో మనకు యాప్లోనే మనకు నోటిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఇక్కడ కన్ఫర్మేషన్ కోడ్ అనేది వస్తుంది. ఇది మనకు నంబర్స్లో రాదు, జనరల్గా ఇది ABCD నెంబర్స్లో వస్తుంది. ఆ మెసేజ్ని మీరు కాపీ చేసుకోండి, ఆ కోడ్ని మీరు ఇక్కడ కాపీ చేసుకోవాలి మీరు. సో ఈ విధంగా ఆ కోడ్ని కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ టోటల్గా మీరు ఆ కోడ్ ఒకటి కాపీ కాకపోతే ఆ మెసేజ్ టోటల్ని కాపీ చేసుకొని తర్వాత మీరు కట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆ కోడ్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ సింపుల్గా కన్ఫర్మేషన్ కోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రిమెంబర్ మీలో బాక్స్ ఉంది, దాన్ని సైన్ అప్ టిక్ చేసుకోండి. కింద సైన్ అప్ అని ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ యువర్ టెలిగ్రామ్ కోర్లో ఇక్కడ మనకు API డెవలప్మెంట్ టూల్స్ డిలీట్ యువర్ అకౌంట్ అండ్ ఇక్కడ లాగౌట్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ డిలీట్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ యువర్ ఫోన్ నెంబర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అండ్ వై ఆర్ లీవింగ్ అనే ఆప్షన్ ఉంది, అక్కడ మీకు మీ అకౌంట్ని ఎందుకు లీవ్ చేసుకోవాలో అది ఎంటర్ చేయాలి. జస్ట్ ఇక్కడ సంథింగ్ ఎల్స్, ఇక్కడ ఏదైనా అదర్ ఆప్షన్స్ ఏదైనా మీరు ఎంటర్ చేసుకొని డిలీట్ మై అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అని రెడ్ కలర్లో ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేసుకొని కన్ఫర్మేషన్గా మీరు మీ అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు. సో డిలీట్ చేసుకుని తర్వాత మీరు అదే ఫోన్ నెంబర్తో ఇంకో కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఈ ఐడితో ఉన్న కాంటాక్ట్స్ కానీ చాట్స్ కానీ అంతా కూడా డిలీట్ అయిపోతాయి. సో అదే మొబైల్ నెంబర్తో మీరు ఇంకో కొత్త అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా మీరు ఈ టెలిగ్రామ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ద్వారా చాలా ఈజీగా జస్ట్ 2 మినిట్స్లో మీరు మీ టెలిగ్రామ్ అకౌంట్ని ఈజీగా పర్మనెంట్గా డిలీట్ చేసేయచ్చు.